అందుకే స్పెక్యులేట్ చేయాలని ఏం మాట్లాడతారని. రైట్. సో ఓవరాల్గా నల్లగొండ జిల్లాలో సభ జరగబోతుంది సార్. సేమ్ టైంలో గతంలో 5 మంత్రుల బృందం వెళ్ళింది మేడిగడ్డకి, కాళేశ్వరంకి. అక్కడ పవర్ ప్లాంట్ ప్రదర్శించారు. అక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళ నల్లగొండ సభ, బీఆర్ఎస్ సభ రోజే మేడిగడ్డకు సేమ్ టైం వెళ్ళడాన్ని కొంత ఎట్లా చూడవచ్చు? ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. ఎస్, అదొక కౌంటర్, వీరి సభకు వాళ్ళు కౌంటర్ కదా. ఎస్, రైట్. మరొక ముఖ్యమైన వాళ్ళు సార్, తెలంగాణ రాజ్యసభ 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 15వ తారీఖు నామినేషన్ అంటే నామినేషన్లో దాఖలు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అఫీషియల్గా చేయలేదు. కానీ ఏఐసీసీ కోటా ఉంటుంది ఇక్కడ. ఏఐసీసీ నుంచి ఒకరికి ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు. ఒక పొలిటికల్ స్పెక్యులేషన్ వస్తున్నాయి. తెలంగాణ నుంచి రాజ్యసభకు అజయ్ మాకెన్ అని ఒక పత్రిక రాసింది. తర్వాత రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియ శ్రీనేత్ అని సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అంటే ఢిల్లీ పెద్దలకి, ఢిల్లీ నేతలకి ఇక్కడ ఇస్తారు అని. అంటే జాతీయ పార్టీల్లో ఇది సహజం. మీరు అలా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖేష్ అంబానీ మిత్రునికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాడు, సంబంధ సురేష్ ప్రభుకి ఇచ్చాడు. ప్రాంతీయ పార్టీ మోడీ అడిగితే సురేష్ ప్రభుకి ఇచ్చాడు. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఇచ్చినప్పుడు ఇక జాతీయ పార్టీలు ఎవరు అడుగుతారు? సో జాతీయ పార్టీల్లో ఆ రకమైన అకామిడేషన్ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగువారైనటువంటి జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిక కాలేదా? సో అలాగే వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లు ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నిక కాలేదా? సో బీజేపీ అదే మీకు సీతారాం యేచూరి, తెలుగువాడైన సీతారాం యేచూరి పశ్చిమ బెంగాల్ నుంచి సిపిఎంకు బలమున్న రోజుల్లో బెంగాల్ నుంచి 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు కదా. సో ఇలా జాతీయ పార్టీలు తమకు బలమున్న స్థానాల నుంచి తమ జాతీయ నాయకుల్ని పెట్టడం అనేది సహజ సాంప్రదాయం. ఇది మంచి సాంప్రదాయమా అంటే సరైనది కాదు, అనుమానమే లేదు. ఎందుకంటే రాజ్యసభకు ఉండే స్వభావం ఏంటి? అది రాష్ట్రాల సభ. సో ఇట్ ఈస్ ఎన్ హౌస్ ఆఫ్ స్టేట్స్. లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్ అయితే రాజ్యసభ హౌస్ ఆఫ్ స్టేట్స్. అంటే అది రాష్ట్రాల హక్కుల్ని ప్రాతినిధ్యం వహించే సభ. మీరు ముఖేష్ అంబానీ మిత్రునికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ముఖేష్ అంబానీ వచ్చి ప్రత్యేకంగా తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి కలిశాడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ అవసరాల గురించి, హక్కుల గురించి ఒక్కరోజైనా సభలో మాట్లాడా? ఎన్నడూ మాట్లాడే చరిత్ర లేదు. సో అందువల్ల అల్టిమేట్గా ఇది పొలిటికల్ అకామిడేషన్. కానీ ఆ రాష్ట్ర ప్రజల, ఆ రాష్ట్ర హక్కుల కొరకు సభలో ఉండాలి. అజయ్ మకేన్ వచ్చి తెలంగాణ ఇంట్రెస్ట్లను రాజ్యసభలో వినిపించగలడా? సో రాజకీయ పార్టీలు అడ్జస్ట్మెంట్లు చేస్తే మాట నిజం. సోనియా గాంధీని రాజ్యసభ పంపించడం డిఫరెంట్, కానీ ఏఐసీసీ కోటాలో వేరే వాళ్ళు రావడం అనేది ఇంకో డిఫరెంట్. అందువల్ల ఇది కొత్త కాదు. గతంలో జయరాం రమేష్ను ఇలా చాలామంది చేశారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఈ సాంప్రదాయం ఉంది. సో ఒక పార్టీ అఖిల భారత నాయకుడు వెళ్ళడంలో తప్పు పట్టలేము, ఎందుకంటే అది అఖిల భారత నాయకుడు. ఇప్పుడు సోనియా గాంధీ ఇక్కడ రిప్రజెంట్ చేసింది అనుకోండి. సో కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీని ఒక రాష్ట్రంతో మనం ముడిపెట్టలేము. ఆమె జాతీయ నాయకురాలు. సీతారాం యేచూరి బెంగాల్ నుంచి పోయాడంటే ఆయన ఆ పార్టీకి అగ్రనాయకుడు. అందువల్ల ఆయనను బెంగాల్ పార్టీకి సంబంధం లేదు, ఆంధ్ర పార్టీ అని అనలేము. సో ఇలా ఒక జాతీయ నాయకుల పోటీ చేస్తే దానికేమీ అభ్యంతరం లేదు, ఒక రకంగా ఉపయోగం కూడా. ఇప్పుడు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభ కనుక వస్తే ఆ మేరకు తెలంగాణ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తానికి కొంత ఉపయోగపడుతుంది. కానీ అలా కాకుండా జనరల్ నాయకులు ఏఐసీసీలో కాంగ్రెస్ కోటాలో ఏదో ఒక నాయకుడికి ఇక్కడి నుంచి పంపిస్తే ఆయన ఈ రాష్ట్రం కొరకు చేసేదైతే ఉండదు. ఇది కేవలం పొలిటికల్ అకామిడేషన్, పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే తమకు ఇతర రాష్ట్రాల్లో కూడా నాయకులు ఉంటారు కనుక అక్కడ పంపించుకునే అవకాశం లేదు కనుక ఇక్కడ రాష్ట్రాల నుంచి పంపించేటువంటి ఏర్పాటు. ఇప్పుడు షర్మిలను కర్ణాటక నుంచి పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది కదా. సో అందువల్ల ఆ సాంప్రదాయము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన సాంప్రదాయం. ఎందుకంటే రాజ్యసభ అనేది రాష్ట్రాల హక్కుల్ని కాపాడే సభ. సో అందువల్ల ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాక వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పంపడం అనేది అగ్రనాయకులకైతే తప్ప అది సరైనది కాదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రిప్రజెంట్ చేశారు రాజ్యసభలో. ఆయన దేశ ప్రధానమంత్రి కనుక ఆయన ఒక రాష్ట్రానికి మనం పరిమితం చేయలేము. సో అలా జాతీయ నాయకులు మినహా మిగతా కోటాలలో ఆల్ ఇండియా కోటా కింద ఎవరినో తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని ఢిల్లీ నాయకుడు అక్కడ గెలవలేడు కనుక తెలంగాణను తీసుకెళ్తే తెలంగాణ ప్రయోజనాలని ఏ రకంగా పరిరక్షిస్తాడు? ఒక రకంగా తెలంగాణలో లేరా నాయకులు?
తెలంగాణ ఇంట్రెస్ట్లను నిలబెట్టగలిగే నాయకులు చాలామంది ఉంటారు కదా. కానీ జాతీయ రాజకీయ పార్టీల్లో ఇది సహజ ధోరణి. కాంగ్రెస్లోనైనా బీజేపీలోనైనా గతంలోనైనా ఈ పొలిటికల్ అకామిడేషను, పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి నేషనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, జాతీయ పార్టీకి. సో అందువల్ల తనకు బలమున్న చోటు నుంచి పంపించడం ద్వారా బలహీనమైన ప్రాంతాల్లో బలపడటానికి ఉపయోగించుకుంటారు. కానీ సేమ్ టైంలో రాష్ట్ర కోట నుంచి ఇక్కడ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి సహజంగానే ఇక్కడ డిమాండ్ ఉంటుంది. చాలామంది సీనియర్లు ఉన్నారు, జానారెడ్డి ఉన్నారు, విహెచ్ పోటీ పడుతున్నారు, విజయశాంతి అని ఇంకొన్ని పత్రికలు రాసినాయి. పోటీ ఉంటుంది కదా, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది, ఇప్పటిదాకా అవకాశం రాలేదు. ఎందుకంటే ప్రతి పదవికి పోటీ ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయని నాయకులు ఉంటారు, రేపు లోక్సభకు పోటీ చేయదలుచుకున్న నాయకులు ఉంటారు, సీనియర్లు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, రకరకాల పోటీ ఉంటుంది. ఇప్పుడు పోటీ ఉండకుండా బీఆర్ఎస్ కూడా ఒక సీట్ వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనదంటే థర్డ్ క్యాండిడేట్ పెడుతుంది ఆ కాంగ్రెస్ అని. సో చాలా కీలకమైన పొలిటికల్ అంశం ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో 3వ అభ్యర్థిని పెడతారా, దాన్ని బట్టి బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా. సో ఈ టచ్లో ఉన్న వ్యవహారం అనేది ఇప్పుడే తేలుతుందా, పార్లమెంట్ ఎన్నికల తర్వాతన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుందా, ఎన్నికల తర్వాత చేస్తుందా అనేటువంటి తేలతానికి కూడా ఈ రాజ్యసభ ఎన్నికలు ఒక ఉదాహరణ. అందువల్ల రాజ్యసభ ఎన్నికలతో తెలంగాణ రాజకీయ పరిణామాలకు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక థర్డ్ క్యాండిడేట్ పెట్టి బీఆర్ఎస్కు సహజంగా ఇప్పుడున్న బలాబలాలను బట్టి కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 ఏకగ్రీవంగా రావాలి. సో కానీ 3వ అభ్యర్థిని పెడితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక పొలిటికల్ అంశం. సో 3వ అభ్యర్థిని పెడుతుందా లేదా, ఇప్పటికైతే కాంగ్రెస్ వర్గాలు పెడతారని అంటున్నారు. 3వ అభ్యర్థిని పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి, లేకపోతే ఉపయోగమే ఉండదు. ఎందుకంటే అది అబాస్ పాలవుతారు. 3వ అభ్యర్థి పెడితే కాన్ఫిడెన్స్ ఉన్నట్టే కదా సార్, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. 3వ అభ్యర్థిని కనుక పెట్టారంటే అది కాన్ఫిడెన్స్ ఉన్నట్టే, డౌట్ లేదు. ఎందుకంటే మీకు రాజ్యసభ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే విప్ ఉండదు, ఓన్లీ పార్టీ ప్రతినిధికి చూపెట్టి ఓటేయాలి. అంటే పలానా అభ్యర్థి పలానా ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేశాడు అని తెలుస్తుంది, కానీ చేయగలిగింది ఏం లేదు. సస్పెండ్ చేస్తే ఆయన ఎమ్మెల్యే అలాగే కొనసాగుతాడు. యాంటీ డిఫెక్షన్ లా కింద నువ్వు తీసేయలేవు, డిస్క్వాలిఫై చేయలేవు. అందువల్ల రాజ్యసభ ఎన్నికలు ఈ క్రాస్ ఓటింగ్లు జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది ఎమ్మెల్యే టచ్లోకి వచ్చారు, ఎవరు టచ్లోకి వచ్చారు, ఇవన్నీ రాజ్యసభ ఎన్నికల సాక్షిగా తెలుస్తుంది. అయితే టచ్లో ఉన్నా కూడా ఇప్పుడే ఆపరేషన్ చేయదలుచుకోకపోతే ఆగుతారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత చూద్దాం, ఎందుకంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా అని. రాజకీయ పార్టీ అనుమానించేది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి కొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఉదాహరణకు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లాంటి సీట్లు ఉన్నాయి, మెదక్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూస్తే గెలిచే అవకాశం లేదు. సో అందువల్ల ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇతర పార్టీల నాయకులు వచ్చారనుకోండి, సో అది ఆ మేరకు అది ఉపయోగపడుతుంది. అందుకే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి, చాలామంది సిటీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. అందుకే హైదరాబాద్ సిటీ నుంచి క్యాబినెట్లో కూడా రిప్రజెంటేషన్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచింది లేదు. సో అందువల్ల రాజ్యసభ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పొలిటికల్ ఆపరేషన్ ఇప్పుడే మొదలవుతుందా, లేదా లోక్సభ ఎన్నికల తర్వాత చూస్తున్నాం అనుకుంటారా, లోక్సభ ఎన్నికలకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారా, ఇవన్నీ క్వశ్చన్స్గా ఉన్నాయి. అందువల్ల రాజ్యసభ ఎన్నికల్లో 3వ అభ్యర్థి ఎవరు పెడతారా పెట్టరా అనేది ఇప్పుడు వెండితెర పైన చూడాల్సిన అంశం. చాలా ఆసక్తికరమైన పరిణామం కూడా సార్ తెలంగాణ రాజకీయాల్లో. రైట్, చాలా ఆసక్తికరమైన పరిణామం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.